హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాటుకోడి పులుసు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని అందులో కొంచెం మంజల్ తూలు, చిల్లీ పౌడర్, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి గ్యాస్ మీద. ఇది బాయిల్ అయ్యేలోపు తరుముకున్న ఆనియన్స్ ముందు ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత ఒక టమాటాని యాడ్ చేసి దీన్ని కూడా బాగా మగ్గేంత వరకు ఉంచాలి. ఇలా మగ్గిన తర్వాత జింజర్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన 5 మినిట్స్కి మనం బాయిల్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసి చికెన్ మసాలా పొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత ఈలోపు పక్కన గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, జీరా, ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంతో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ ఇలా ఈ విధంగా పైకి తేలేటట్టు ఉండాలి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత కొబ్బరిని అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసి లో స్లిమ్లో కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా చేసినట్లయితే నాటుకోడి కర్రీ అనేది రెడీ అవుతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లో ఈ గ్రేవీని మిక్స్ చేసుకొని తిన్నట్లయితే వావ్, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నా ఈ వంట నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్